ఏమంటే నేను అమౌంట్ కోసం మాట్లాడాలా ల్యాండ్ ఎక్విజిషన్ అంతా ఏంటి తెలియదా డిస్ట్రిబ్యూటివ్ కలిస్తే ఇన్ని ఎకరాలు మీకు ఆయకట్టు వచ్చిందంటే ఆ కాలం కావడానికి అలైన్మెంట్ ఏమిటి ల్యాండ్ ఎక్విజిషన్ ఏంటి దానికి ఎంత ప్రపోజ్ చేయాలి లేకుండా ఎలా పంపించాం వితౌట్ నాలెడ్జ్ ఎలా పంపించాం అది నిన్న పంపించారండి మీరు నెల రోజులు కాలేదు సార్ కలెక్టర్ గారు నిన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో నేను విజయవాడలో కూర్చొని మాట్లాడి వచ్చారు సార్ మరి వీళ్ళు ఇప్పుడు అంటే వీళ్ళు ఇన్సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ తో పంపించారు వితౌట్ నాలెడ్జ్ డైలీ పర్చేజ్ డైలీ ఇలాంటి అధికారులు పెట్టుకుని ఏ పని చేసుకుంటా ఉంటే లేకపోతే పర్వాలా ఇప్పుడు చెప్పారు వంశాలు ఎలాగైతే వాళ్ళకి ఆర్ఎంసీ పైన ఉంది కిందేమో ఓపెన్ ఛానల్స్ ఉన్నాయి ఆ నీళ్ళు వచ్చి పడితే కింద పోవడానికి ఇల్లు లేవు సార్ చెప్పారు లైఫ్ అయింది ఇప్పుడు కానీ మనం అక్కడ కానీ కాలువ యథాతథంగా కట్టేస్తారు సార్ పైన దేరా 3 న్యాచురల్ స్ట్రీమ్స్ ఉన్నాయండి సింగిరిగడ్డ అలాగే అక్కడే 3-4 గంటలు ఉన్నాయి సార్ అలాగే మనకి వంశాలు ఫ్లడ్ పంట లేదు సార్ ఫ్లడ్ ఏమో పైన ఊళ్ళ పైన వచ్చేస్తుంది దానివల్ల ఏంటంటే అక్కడ డిజైన్ మార్చాలని చెప్పారు సార్ 2018లో రౌత్ సత్యనారాయణ గారు రిటైర్డ్ సిఈ ఆధ్వర్యంలో కమిటీ వేశారు సార్ దే సజెస్టెడ్ సమ్ డిజైన్స్ నేను రిపీటెడ్లీ దే ఆర్ ఆస్కింగ్ మీరు వారి ఇచ్చిన సజెషన్ ప్రకారం మీరు వెళ్ళండి ఎడిషనల్ అయితే ఈ మొత్తం డిస్ట్రిబ్యూషన్ సార్ అది కూడా ఇంక్లూడ్ చేసి పంపించాలని నేను లెక్కలు పెట్టాను సీఎం గారికి చెప్పాను మంత్రి గారికి చెప్పాను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పాను వాళ్ళు దాని మీద రిమార్క్స్ పంపించమన్నారు ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ చేయమన్నారు నిన్న పంపించింది వీళ్ళకి గుర్తులేదని నేను సమావేశంలో మాట్లాడితే వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్ గా పనిచేస్తున్నారో భావించాలి చెప్పండి నిన్న ఇచ్చారు సార్ ఆయన నిన్న కూడా మాట్లాడారు నేను మొన్న సార్ ఇప్పుడు మీకు ఏం చెప్పారు 22 కోట్లు కెనాల్ అయితే కవ్వాల్సింది కట్టాల్సింది రీడిజైన్ చేసిందే 27 కోట్లకు వస్తుంది ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటివ్ 15 కోట్లకి మీరు టోటల్ గా 40 ఇవ్వాలి 27 కోట్లు ఎలా ఇచ్చారు బహుశా ఆ లింక్ కెనాల్ ప్రూవ్ చేయడానికి మరి డిస్ట్రిబ్యూటివ్ అందులో వ్యాఖ్యలేదు డిస్ట్రిబ్యూటివ్ లో కలిపి 25 వస్తుంది నువ్వు 17 నీ పక్కన నీ డీ చెప్తున్నాడు అప్పుడే 13 కోట్లండి అప్పుడే 13 కోట్లని నిన్న కూడా నా ఫోన్ 28 crores మొన్న కూడా ఫోన్ 28 crores మీరు చెప్పిన దానిపై మీరు మొన్న నేను విజయవాడ ఉన్నాను సార్ నేను చెప్పాను సార్ చెప్పిన నేనేమన్నాను నేను సెక్రటరీ గారిని కలుస్తా అని చెప్పాను నేను వెళ్ళాను విజయవాడ అదే 12 సెక్రటరీ గారిని కలిసాను సార్ మీకు కాపీ కూడా పెట్టాను సార్ 73+28 చూడండి సార్ 73+28 కోట్లు నువ్వు మా ఇంటికి ఏమని చెప్పాలి ఎడిషనల్ ఐటమ్స్ కి అవి పెట్టాను ఎడిషనల్ కాదా నేను అడిగిన వాటి కంప్లీషన్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ ఎంత కంప్లీషన్ 73 కోట్ల యాక్చువల్లీ ఇంకా బ్యాలెన్స్ ఉంది సార్ దానికి 25 కోట్లు కలిపారు మరి 28 కోట్లు దట్ ఇంక్లూడ్స్ ది 17 crores yes is it sure మరి ఇక్కడ మీరు 100 కోట్లు అని చెప్పారు 100 కోట్లు అంతే కదా 73 ఎంత నువ్వు ఎక్కడికైనా మాట్లాడుతుంది ఓకే నేను రాలేను డిస్కషన్ లేదు గౌరవ మంత్రి గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు దిస్ ఇస్ ఐడిబి మీటింగ్ మీరు చాలా సార్లు చెప్పారు సార్ మేము చెప్పిన ఇప్పుడు కాంప్రమైజ్ ఇచ్చుకుంటామంటే మేము ఆ 73 నిన్న మీ గవర్నమెంట్ నుంచి ఏమడిగారు మొక్క అడిగారా అది కలిపేమడిగారా ఎంత పంపించారు 73+28 మళ్ళీ 73+28 73 సోమవారం మధ్యాహ్నం దయచేసి మొత్తం మీరేం పంపించారో ఆ డీటెయిల్స్ అని పట్టుకోండి 20 కోట్లు నాకు కాగితం పెట్టావు నీ కాగితంలో నేను చదివా మరి మీరు ఏమైతే పంపించారో నాకు తెలుసు ఆయన డీ గారికి 4 నెలలు సార్ టైం సరిపోవాలి తెలుసుకోవడానికి కొత్తగా ఉద్యోగం కానీ ప్లేస్ మారేవంటే తెలియకపోతే తెలుసుకోవాలి తెలుసుకోవాలి తప్పే లేదు 4 మాసాలు వచ్చినంత డీటెయిల్ తెలియకపోవచ్చు
డీటెయిల్ ఏముంది ఆయన ఉండితే దానికోసం ఉంది మంత్రి గారు. ఆయన ఇంకో ప్రాజెక్ట్ లేదు, ఇంకో కాలం లేదు, ఆయన పురిదే అది పనే లేదండి. అయ్యింది ల్యాండ్ ఎట్లా అలైన్మెంట్ కూడా ఎలా అవుతుంది అనేది ఫైనలైజ్ చేశారు. ఆల్రెడీ 13 crores కి ఈ ఇయర్ ఆఫ్ 2018 నవంబర్ నెలలో